శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. సో ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి సార్ ముత్యాల సుబ్బయ్య గారి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, మంచి డైరెక్టర్, సెంటిమెంటల్ డైరెక్టర్, ఎమోషన్స్ బాగా పండించే డైరెక్టర్. కరెక్ట్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను దీనికి ఏ మనిషి అయినా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత, అంటే సపోజ్ ఒక ఇన్స్పెక్టర్ అయిన తర్వాత కానిస్టేబుల్ అయితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు. మేనేజర్ అయిన తర్వాత క్లర్క్కి దించితే ఎలా ఉంటుంది? దిగాలనిపిస్తుందా ఎవరికన్నా? ఉండదు. ఒక స్థాయి అనుభవించిన తర్వాత నేను ఇంట్లోనే కూర్చుంటాను, నేను దానికి వెళ్ళను, నేను దిగి పని చేయను అని అనుకుంటారు ఎవరైనా సరే. కానీ అలా అయితే పెళ్ళాం బిడ్డలు ఏమైపోవాలి అని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించాలి. ఏ మనిషి అయినా ఒక పెద్ద స్థాయి రావచ్చు మనకి, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల మనకి ఏదైనా డౌన్ఫాల్ రావచ్చు. డౌన్ఫాల్ వచ్చిన వ్యాపారంలో నష్టం కానీ, లేకపోతే ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ కానీ వచ్చి జీతాలు తగ్గటం కానీ, ఆదాయం లేకపోవచ్చు. ఆదాయం లేకపోయినప్పుడు నేను ఆ స్థాయిలోనే కూర్చుంటాను అని అంటే సంసారం ఎంత వీక్ అయిపోతుంది. అప్పుడే తెలివిగా నిర్ణయం తీసుకోవాలంటారు పెద్దలు. అలాంటి కథే ముత్యాల సుబ్బయ్య గారిది. అలా తెలివిగా నిర్ణయం తీసుకున్న డైరెక్టర్ ఇది జీవితానికి అన్వయించవచ్చు. అందుకే సెంటిమెంట్గా అన్ని సినిమాలు తీయగలిగారు. అది ఎందుకంటే మనం ఏ ఎపిసోడ్ అయినా ఒక నీతి నేర్చుకోవాలి సార్ మనం. అంచేత మనం ఇవాళ ఈ స్థాయి ఉన్నాం కాబట్టి ఒక స్థాయి తగ్గినంత మాత్రాన సంసారాన్ని, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు మనం. మన ధర్మం అది. ఏమండి, ముత్యాల సుబ్బయ్య గారు ఆయన నెల్లూరు జిల్లా, అది ప్రకాశం జిల్లా లెక్క ప్రకారం బిట్టుకుంట అనే ఊళ్ళో ఉన్నాడు. ఆయన జన్మించింది మాత్రం పార్లపల్లి అని ఒక ఊళ్ళో, నెల్లూరు జిల్లా, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఒక 10 ఏళ్ల వరకు బిట్టుకుంటలోనే ఉన్నారు ఆయన. వీళ్ళ ఫాదర్ పేరు శంకరయ్య గారు, తల్లి పేరు శేషమ్మ గారు. 4 పిల్లల్లో ఈయన పెద్దవాడు, బాధ్యత గలవాడు. కానీ వ్యవసాయ ఆధారిత కుటుంబం, కానీ ఆదాయం అంత లేదు. అక్కడే 5వ తరగతి వరకు చదివి పార్లపల్లిలో, తర్వాత పక్కన 10th వరకు చదివి, తర్వాత విడవలూరు కాలేజీలో, విడవలూరు హై స్కూలు కాలేజీ కూడా అక్కడే చదివి బీకామ్ చదివాడు ఆయన. బీకామ్ చదివిన తర్వాత ఏం చేయడానికి అర్థం కాలేదు. ఆ స్కూల్లో చదువుతూనే నాటకాలు బాగా రాసేవాడు ఈయన. క్రియేటివ్ వర్క్ ఉంది, రాస్తూ డ్రామాలు ఆడేవాడు ఆయన, నాటకాలు ఆడేవాడు. స్కూల్ నుంచి కల్చరల్ యాక్టివిటీస్ సెక్రటరీగా పనిచేశాడు ఆయన. చేసి నాటకాలు బాగా వేస్తూ ఉన్నప్పుడు ఒక క్రియేటివ్ ఇది వచ్చింది. ఈయన స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, బద్వేలు శ్రీనివాసరెడ్డి అని ఒక ఆయన సలహా ఇచ్చాడు, నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా బాగా ఉన్నావు కదా, క్రియేటివ్ వర్క్ ఉంది కదా, నువ్వు సినిమాల్లో ట్రై చేసి, నెల్లూరు పక్కనే కదా, మెడ్రాస్ పక్కనే కదా, వెళ్ళి అలా చెప్తూ ఉంటారు. చెప్తే సరే అని ట్రై చేస్తాను. ఎవరిదో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక లాడ్జ్ ఉంది. ఎక్కడ ఉండాలి అంటే దానికి ఎవరొకడు కామన్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి మెడ్రాస్లో ఉండటానికి, మనకు ఆశ్రయం అవటానికి. ఆ ద్వారకా లాడ్జ్ అనే అతను ఫ్రెండ్స్ రెడ్డి గారు ఎవరో ఉన్నారు. వేస్తే దానికి ఎవరు శ్రీనివాసరెడ్డి అనే అతను లెటర్ రాసిస్తే వెళ్ళి ద్వారకా లాడ్జ్లో ఫ్రీ లాడ్జింగ్, కొంచెం డబ్బులు పట్టుకెళ్తే తీసుకొచ్చి ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పుడు రాజేంద్ర కుమార్ గారు అని ఆర్ట్ డైరెక్టర్ ఉన్నారని చెప్పారు కదా, మనుషులంతా ఒకటే సినిమా మా గురువు గారితో తీశారు. ఆయన పెద్ద ఆర్ట్ డైరెక్టరు, ఆ నెల్లూరు ఆ ప్రాంతం వారితో ఆయనకు కూడా ఒక లెటర్ ఎవరో ఇచ్చారు, రికమెండేషన్ లెటర్. ఆయన్ని కలిస్తే ఈ మానాపురం అప్పారావు గారి డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు ఆయన. అందులో సావిత్రి గారు, హరినాథ్ గారు యాక్ట్ చేస్తున్నారు. ఆ సావిత్రి గారు, హరినాథ్ గారు ఎండ్ ఆఫ్ ది కెరియర్ అప్పట్లో, అంటే గోల్డెన్ పీరియడ్ అంతా అనుభవించేశారు వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు ఎండ్ ఆఫ్ ది కెరియర్లో ఉన్నారు. ఆ సినిమా తీస్తుంటే ఈయన వెళ్ళి చేశారు, ఏంటయ్యా డిగ్రీ చదువుకుని ఏం కర్మ ఇది సినిమాకి వస్తారు అంటారు. ఏ సినిమా వాడికైనా చూడండి, తను సినిమాలో పనిచేస్తూ ఉంటాడు, నీకేం కర్మ డిగ్రీ చదువుకుని సినిమాలకు వస్తావు అంటారు. మరి వాళ్ళే అంతే కదా. సినిమాలో ఉన్న మామూలు వాడు ఏంటంటే అబ్బాబే ఇక్కడ సినిమాలో ఏం పనికిరావు అంటూ ఉంటారు, వాళ్ళు వచ్చి చేస్తూ ఉంటారు. అదేమంటే మేము బాధపడ్డాం కాబట్టి మీకు చెప్తూనే ఉంటారు. కానీ ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది అది. అంచేత ఈయనకి డ్రామాలో క్రియేషన్ ఇంట్రెస్ట్ కాబట్టి నేను పనిచేస్తాను సార్ అప్రెంటిస్గా అన్నారు. అప్రెంటిస్గా పనిచేస్తానంటే అప్పుడు సరే పని చేయి,
కానీ మీకు మేమేమి షూటింగ్ ఉన్నప్పుడే ఇది నీకంతా నువ్వే రావాలి అని అన్నారు. అప్పుడు ఒక దారి వెతుక్కుని ఒక ప్రొడక్షన్ వ్యాన్ వస్తే రోజు తెల్లవారుజామున 4 గంటలు లేచి అప్రెంటిస్ అంటే 4 గంటలు లేవాలి. ఎవరు నీ కోసం కారు రాదు, ఏమి రాదు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే అప్పట్లో అంతే తెల్లవారుజామున. ఆ రోడ్డు మీద నుంచుంటే ప్రొడక్షన్ వ్యాన్ అటు వస్తూ ఉంటుంది టిఫిన్లు వేసుకుని. బాయ్స్ అందరూ వస్తూ ఉంటారు. ఆ వ్యాన్ ఎక్కి షూటింగ్లో దిగి అది చేస్తూ ఉంటారు. ఈ షూటింగ్లో విశేషం ఏంటంటే అప్పుడు హర్నాథ్ గారు, సావిత్రి గారు పాపం ఇద్దరు డ్రింక్ చేసి వచ్చేవాళ్ళు షూటింగ్కి. చాలా దయనీయమైన పరిస్థితిలో వాళ్ళు ఇద్దరికి సమాధానం చెప్పలేక ఇది లేక మానాపురం అప్పారావు పాపం సహనంతో డైరెక్టరు ఓపిక్గా తీసుకుని వాళ్ళు మూడ్ ఉన్నప్పుడు ఇలా చెప్పి చేస్తే వాసన కొడుతూ ఉండేది. బాగా ఫుల్గా తీసుకొచ్చేది. లాస్ట్ జర్నీ అది ఎండ్ ఆఫ్ ది అవర్. సావిత్రి గారు ఇటు హర్నాథ్ తాగుతారు, ఇటు సావిత్రి గారికి అలవాటైంది. ఇక ఏమీ ఇది లేదు. ఎలాగోలా ఆ సినిమా ఫినిష్ అయింది. ఫినిష్ అయిన తర్వాత ఇక మళ్ళీ వేరే సినిమా ఎత్తుక్కోవాల్సింది. వేరే సినిమా మళ్ళీ ఈ మిత్రుడే చెప్తే ఎవరో సినిమా తీస్తున్నారు, రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదరు. ఆ పిక్చర్ సంజీవ్ గారు, అక్కినేని సంజీవ్ గారు డైరెక్టరు. అక్కినేని సంజీవ్ గారు అంటే ఎడిటరు, డైరెక్టరు. ఎల్వి ప్రసాద్ గారు తమ్ముడు, ఓన్ బ్రదరు. అక్కినేని లక్ష్మీ వరప్రసాద్ ఆయన అయితే, అక్కినేని సంజీవ్ గారు ఈయన పాపులరు. వాళ్ళు సంజీవ్ గారు డైరెక్షన్లో సినిమా తీస్తున్నారంటే అప్పుడు శిశీంద్రి చిట్టిబాబు టైటిల్ పేరు, శిశీంద్రి చిట్టిబాబు. ట్రై చేస్తే అక్కడికి వెళ్ళి అడిగారు. అక్కడికి వెళ్ళి అడిగితే ఎవరో చెప్పారు కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ రిఫరెన్స్ ఇచ్చి చేశారు. సరే అప్రెంటిస్ కదా చేరమన్నారు సినిమా వరకు. చేరిన తర్వాత అంటే తప్పని పరిస్థితుల్లో రికమెండేషన్ లెటర్ ఉంది కాబట్టి లేదంటే చేర్చుకునేవాళ్ళు కాదు. అంటే ఒక మనిషి కూడా బర్త్డేనే అప్పట్లో ఒక ఫుడ్ పెట్టాలన్నా. నన్ను చేర్చినప్పుడు రాఘవ్ గారికి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. గురువు గారు నాకు పరిచయం చేశాడు. మన హరిశ్చంద్రరావు, నందం హరిశ్చంద్రరావు మనకి సినిమాకి అప్రెంటిస్గా వస్తాడు అని చెప్పాడు. రాఘవ్ గారు ఒక పిల్లల దగ్గర తీసుకొచ్చి పక్కకి తీసుకొచ్చి చెప్పారు. అప్పట్లో ఆయన ఫస్ట్ పిక్చర్ కదా, సెకండ్ పిక్చర్ సంసార సాగరం చేసిన తర్వాత గురువు గారు నట్ట వెళ్ళనిచ్చాడు. ఇగో చూడు, నీకు నేను కారు పంపించడం, అవుట్డోర్కి తీసుకెళ్ళడం, ఒక పూట భోజనం మాత్రం ఇక్కడ వాళ్ళతో పాటు తినాలి, మిగతాది ఏమీ ఉండదు, నేనేం అడగటానికి వీలు లేదు, నువ్వు ఎంత నువ్వే రావాలి అంటే. అప్పుడు విక్రమ్ స్టూడియో నడిచి వెళ్ళేవాడు నేను. అలా నేర్చుకున్నాను నేను. ఎక్కడి నుంచి, టీ నగర్ నుంచి నడుచుకుంటూ విక్రమ్ స్టూడియోకి వెళ్ళేవాడిని. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అది? దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. తెల్లజామున కాబట్టి సరిపోయేది. 4 గంటలకి అయింది. అదే సుబ్బయ్య గారు కూడా అలాగే అప్పట్లో అంతే. ఇచ్చేత వర్క్ నేర్చుకోవాలని తప్పని ఉండేది మాకు. అంతకంటే లేదు. అంటే నేర్చుకోవడానికి లక్ష్యం ఉండాలి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అయితే వాళ్ళ కోసం కాదు మనం నేర్చుకునేది, మన కోసం. అలా చేసుకున్నాడు. సార్ సంజీవ్ గారి పిక్చర్ శిశీంద్రి చిట్టిబాబు అయిపోయింది, అప్రెంటిస్ అయిపోయింది. అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్కి సంజీవ్ గారు పెట్టుకుంటారు అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, నా దగ్గర స్టాఫ్ ఎక్కువ ఉన్నారయ్యా, వేరే చోట చూసుకో అన్నారు. అప్పుడు మళ్ళీ బయలుదేరి పి చంద్రశేఖర్ రెడ్డి గారు అప్పుడు ఫామ్లో ఉన్నాడు. ఆయన బాగా సినిమాలు చేస్తున్నారు, సెంటిమెంట్ పిక్చర్స్. అది పిసి రెడ్డి గారు, పి చంద్రశేఖర్ రెడ్డి, పిసి రెడ్డి గారు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిశాడు. కలిసేస్తే కనపడతా ఉండు, ఇప్పుడప్పుడే కాదని చెప్పి ఆయన చేస్తూ ఉన్నారు. కనపడతా ఉండంటే ఒక 3 నెలలు తిరిగాడు ఆయన ఇలాగే. అంటే లాడ్జ్ ఎలాగో ఫ్రీగా ఉంది కదా, అప్పుడు 3 నెలలు తిరిగాడు. ఈ లోపల ఈ అప్రెంటిస్షిప్ అయిన తర్వాత తల్లిదండ్రులు తొందరపడతారు కదా, ఈ కొడుకు పెళ్లి చేసేంత తొందరపడతారు కదా. పిలిచి 74లో పెళ్లి చేశారు. పార్వతి గారు అనే అమ్మాయితోటి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అప్రెంటిస్లో ఏం ఆదాయం లేదు. పిసి రెడ్డి గారి దగ్గర అంటే 2 సినిమాలు అయిపోయినాయి కాబట్టి అప్రెంటిస్గా. ఇప్పుడు పిసి రెడ్డి గారి దగ్గర చేసిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా సినిమాకి చేరాడు ఆయన. అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిన తర్వాత అక్కడ ఒక 150 నెలకి 150 రూపాయలు జీతం. అప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక చోట వడపల్లి టెంపుల్ పక్కన ఒక ఇల్లు, అక్కడ పోర్షన్లు అద్దెకి తక్కువగా ఉంటాయి. 75 రూపీస్కి పోర్షన్ తీసుకుని భార్యను తీసుకొచ్చాడు. భార్యను తీసుకొస్తే 77లో అమ్మాయి పుట్టింది.
గీతాలక్ష్మి అమ్మాయి. ఆ తర్వాత 75లో అమ్మాయి పుట్టింది, 77లో అబ్బాయి పుట్టాడు, మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళ గ్యాప్లో ఇంకొక అబ్బాయి పుట్టాడు. మొత్తం 3 పిల్లలు ఇప్పుడు సంతానం. ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాప్లో ఈయన పిసి రెడ్డి గారితో కంటిన్యూ అయిపోయాడు. ఆయన పిసి రెడ్డి గారితో కంటిన్యూ అయిపోయాడు. పిసి రెడ్డి గారితో కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు ఆయన. దాదాపుగా 10-12 సినిమాలు చేశాడు ఆయన. అంటే ఇప్పుడు ఏమంటే 1-2 ఫస్ట్ సినిమా ఏదో తెలుసా, కొత్త కాపురం. ఆ కొత్త కాపురం అప్పుడు ఈయన కొత్త కాపురం పెట్టాడు భార్యను తీసుకొచ్చి. సింబాలిక్ చూడండి మీరు. ఈ పిసి రెడ్డి గారి దగ్గర చేరంగానే కొత్త కాపురం అనే టైటిల్ సినిమా పనిచేస్తూ తన భార్యను తీసుకొచ్చి 75 రూపాయలు ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడ పెట్టాడు ఆయన. అక్కడి నుంచి డెవలప్మెంట్, ఇటు పిల్లలు డెవలప్ అయ్యారు, ఇటు ఈయన కెరీర్ అసోసియేట్ అయ్యాడు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, కో డైరెక్టర్ వరకు చేరిపోయాడు. చేరిపోయిన తర్వాత ఒక మేనేజర్ ఉన్నాడు. ఇదివరకు మేనేజర్లు ఎలా ఉండేవాళ్ళు అంటే ఈ పని చేసేవాళ్ళని అబ్జర్వ్ చేసేవాళ్ళు, సిన్సియర్గా పని చేస్తున్నారా లేదా అని అబ్జర్వ్ చేసి వాళ్ళకి నీ దగ్గర కథ అంటే చూసుకోవా, సినిమా చేద్దాం అని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అంటే వీళ్ళైతే మన మాట వింటారు. ప్రొడక్షన్ మేనేజర్స్ అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఏదో అప్పులు తెచ్చి 4 ఇచ్చేసి సినిమా చేసుకుందాం అని అప్పట్లో ప్రొడక్షన్ మేనేజర్స్ అందరూ ఆలోచించేవాళ్ళు. అలా వచ్చిన వాడు వెంకటబాబు కూడా ప్రొడక్షన్ మేనేజర్గా కూడా పనిచేశాడు. ఏమంటే అలాగే పొన్నతోట రఘురామ్ అని, సుబ్బయ్య నువ్వు చేస్తున్నావు కదా, దగ్గర కథ ఏదైనా ఉంటే చెప్పు, నా దగ్గర ఒక పార్టీ ఉంది, సినిమా చేద్దామని అడిగాడు. అంటే 12 పిక్చర్లు పనిచేసిన తర్వాత ఒక అవకాశం వచ్చింది. ఇదివరకు మామూలేది. ఉంది అని చెప్పాడు. ఆ ఉంది అంటానికి ఒక ఇది ఉంది, ఒక నిజ జీవిత కథ ఉంది. ఆధారంగా ఆయన ఒక లైన్ అనుకున్నాడు. ఆయన ఇదివరకు కామెడీ డ్రామాలు కూడా రాసేవారు కాబట్టి ఆయన అనుకున్నాడు. ఆయన ఆ నిజమే రియల్ కథ ఏంటంటే పిసి రెడ్డి గారు పనిచేసేటప్పుడు మోదుకూరు జాన్సన్ గారు అని రైటర్ ఉన్నాడు. ఆయన మోదుకూరు జాన్సన్ గారు అని రైటరు, పాపులర్ రైటర్. అప్పుడు బాగా రాసేవాడు. మంచి పంచి గించి కట్టుకుని గిరిజాలు జుట్టేసుకుని ఉండేవాడు ఎత్తుగా బాగా. మేమందరం పక్కనే ఉండేవాడు. ఆయన పిసి రెడ్డి గారు ఉన్నప్పుడు రైటర్గా ఆయన ఇంటికి వెళ్ళాడు ఒకసారి. ఆయన సుబ్బయ్య గారు వెళ్ళినప్పుడు ఏదో సలహా కోసం, ఈ డిస్కషన్ కోసం దేనికి వెళ్ళాడు. ఆయన వెళ్తుంటే ఆయన వెయిటింగ్ చేస్తున్నారు, ఆయన ఏదో రాసుకుంటుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది లోపల నుంచి. జాన్సన్ ఒకసారి లోపలికి వస్తావా అని పిలిచారు ఆవిడ. ఈయన రాసుకుంటూ సుబ్బయ్య గారు, ఏమంటే మీ అమ్మగారు పిలుస్తున్నారు, మీరు వెళ్ళండి లోపలికి వెళ్ళండి అన్నాడు. ఈయన చూశాడు, ఒకసారి పక్క నవ్వాడు. ఆవిడ మా అమ్మగారు కదా మా ఆవిడ అన్నాడు. అదేంటి షాక్. ఈయన 20 ఏళ్ళు తేడా వాళ్ళకి, జనసర్ గారికి ఇదికి. అంటే ప్రేమ ఎలాంటిదో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎలాగైనా కానీ వయసు అడ్డురా అంటారు చూసారు ప్రేమకి, అలాంటిది. అది దాని ఇన్స్పిరేషన్ తోటి ఒక కథ రాసుకున్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది విప్లవాత్మక కథ. అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది, కథ కూడా చెప్పాలి ఇప్పుడు, లేకపోతే కాదు. ఈయన రాసుకున్నది. ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుంది. పెళ్ళైన వెంటనే తాళి కట్టిన భర్త అగ్ని ప్రమాదంలో చచ్చిపోతాడు. చచ్చిపోతే అందరూ నష్టజాతకులు, నీ వల్లే అబ్బాయి పోయాడు, నీ వల్లే చనిపోయాడు అని తిప్పుతూ ఉంటారు. అది ఒక కుర్రాడు వింటాడు. కుర్రాడు విని భరించలేకపోతే కుర్రాడు గబుక్కుని ఏం చేస్తాడంటే తీసుకుని తాడి కట్టేస్తాడు. ఆ తాడు తీసుకుని కట్టేస్తాడు ఆయన పెళ్లి చేసుకుని. అందరూ తిడతారు, ఈ అమ్మాయిని తిడతాటే ఆ అమ్మాయి తాళి తీసే అంటారు. తీయను నేను, మీరు నష్టజాతకులు అన్నారు కదా, ఇదే నా అదృష్టం, ఈయనే నా భర్త, వయసుతో సంబంధం లేదు అని ఒక కథ అల్లుకున్నాడు. కథ అల్లుకుని ఈయన పెద్దవాళ్ళతో చేద్దాం, బాలకృష్ణ లాంటి ఆర్టిస్టులతో చేద్దామని ఊహించాడు. కానీ వాళ్ళు డేట్లు వెంటనే ఎందుకు ఇస్తారు, వాళ్ళు ఇవ్వరు కదా. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్, మాధవి వీళ్ళతోటి తీసేశారు. దానికి ఇది 3 ముళ్ళ బంధం ఏదో టైటిల్ పెట్టారు. అది సరిగ్గా రిలీజ్ కాక సూపర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ 3 ముళ్ళ బంధం తీసేటప్పుడు చాలా వెరైటీగా ఆలోచిస్తున్నాడని చెప్పి అడ్వాన్స్ ఇస్తామని వచ్చేవాళ్ళు చాలామంది నిర్మాతలు. అదేలేండి, కథ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి వచ్చారు.
దీని తర్వాత ఒక్కడు గుమ్మం ఎక్కల. అడ్వాన్స్లు ఉంటాయి. అడ్వాన్స్ కూడా ఇచ్చేమన్నా, అడ్వాన్స్లు ఏమన్నా అప్పుడు 500 వెయ్యే కదా సార్. అదే ఓకే ఓకే అదేం లేదు. ఓకే సినిమా తీస్తానన్నాడు, ఎవడూ రాలా, గుమ్మం ఎక్కల, గుమ్మం మెట్లు ఎక్కడ. 2 years వెయిట్ చేశాడు. 2 years వెయిట్ చేశాడు. ఆ సినిమాకి రెమ్యునరేషన్ ఎంత? 4,000. కథ, దర్శకత్వం, 4,000 రెమ్యునరేషన్. చూడండి, అంటే ఎన్ని ఇబ్బందులు పడతాయి ఒక మనిషి బతకటానికి. అంటే అలాంటి క్రియేటివ్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత అలాగని భార్యను తీసుకుని పిల్లల్ని తీసుకుని ఊరికి వచ్చేస్తాడంటే అలా వస్తే ఇక దానికి ఊళ్ళో కూడా పొరవ ఉండదు. తర్వాత ఇన్ని సినిమాలు చేసిన తర్వాత 12 సినిమాలు పిసిడి దగ్గర పనిచేసి ఒక సినిమా డైరెక్ట్ చేసిన తర్వాత ఊళ్ళో మనశ్శాంతి ఉంటుందా? ఈయనకి ఉండగలరా? ఇది అంటే ఒక మనిషి ఒక పొజిషన్కి వెళ్ళాక, అంటే నేను ముందు ఉపోద్ఘాతం చెప్పింది అందుకే. అంచేత వేరే విధంగా ఆలోచించాలి. అంటే ఇది కానప్పుడు, ఈ దారి కానప్పుడు మనం ఇంకో దారి వెతుక్కోవాలి ఎప్పుడైనా సరే. ఈ దారి మనకి అడ్డుగొట్ట వేసింది, ఇంకో దారి వెతుక్కో. అప్పుడు ఆలోచించాడు ఆయన. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అయింది, ఎవరో రావట్లేదు. ఇప్పుడు ఇలాగ నేను దీనికోసమే వెతుక్కుంటూ ఉంటే ఆ భార్యాబిడ్డలు ఒక పస్తులు పెట్టాల్సి వస్తుంది. ఇంటి దగ్గర ఆస్తులు పెద్ద ఇదిగా లేవు, ఎవరి దగ్గర డబ్బులు అనేది లేవు, ఆస్తులు లేవు, వ్యవసాయ ఆధారిత కుటుంబం. అప్పుడు ఏమనుకున్నాడంటే, అప్పుడు మళ్ళీ కోడేటర్గా పనిచేద్దాం అనుకున్నాడు. అదే ఇందాక చెప్పింది నేను. ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత బిగినింగ్ చెప్పాను చూసారా అని, ఒక వైజ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎవరన్నా అనుకుంటారు, కామెంట్ చేస్తారని ఎవరన్నారు. అనుకుంటే నాకేంటి, జీవితం నాది, పోషించాల్సింది నా పెళ్ళాం బిడ్డల్ని. ఇప్పుడు నేను ఓకే మానేస్తాను, ఎవరైనా తీసుకొచ్చి నాకు అన్నం పెడతారా? నా పెళ్ళాం బిడ్డలకు అన్నం పెడతారా? నా పిల్లల్ని ఎవరైనా చూస్తారా? సలహాలు ఇవ్వడానికి చాలామంది ఇస్తారు. అయ్యో నువ్వు డైరెక్టర్వి, నువ్వు ఎలా పనిచేస్తావు అని అంటారు. కానీ ఎవరు ఏమన్నా అనుకోండి, అనుకుంటే ఏంటి, నాకేంటి, నవ్విపోతురుగా నాకే సిగ్గు, మురారి గారు అన్నట్టు అని ఆలోచించాడు. వైజ్ డెసిషన్ తీసుకున్నాడు. ఎంచేతంటే నీకు నువ్వు బాధపడే అధికారం ఉంది, కానీ నీ పెళ్ళాం బిడ్డలు బాధ పెట్టే అధికారం నీకు లేదు. భర్తగా నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నివర్తించి తీరాలి. నువ్వు కూలి పని చేస్తావా, లేకపోతే ఇంకోటి చేస్తావా, రోడ్లు ఊడుస్తావా, ఏదైనా కానీ భార్య బిడ్డల్ని పోషించాల్సిన బాధ్యత నీదే, భర్తదే. ఎవరైనా ఇది కామన్గా మనం ఇచ్చేసేది. అప్పుడు ఆలోచించాడు, నేను ఇలా ఉండకూడదు, మళ్ళీ వెళ్ళిపోతాను వెనక్కి, ఏం పర్వాలే, డైరెక్టర్ని అయితే ఏంటి అని చెప్పేసి వెళ్ళాడండి. వెళ్ళి మళ్ళీ పిసి రెడ్డి గారి దగ్గర సినిమా పనిచేశాడు. సేమ్ మళ్ళీ అక్కడికే పోయారు. అక్కడికి మరి తెలిసిన వాళ్ళగా వెళ్ళాలి, వెళ్ళాడు. ఆ తర్వాత బి గోపాల్ గారి ఒక ప్రతిధ్వని ఫస్ట్ డైరెక్షన్ చేస్తే సుబ్బయ్య గారికి వెళ్ళి దానికి పనిచేశారు. ఆ తర్వాత ఒక ఇదేమొచ్చిందంటే, టి కృష్ణ గారు సినిమా తీయాలని ఆలోచిస్తుండగా ఆయనకి డైరెక్షన్ వస్తూ ఆ టి కృష్ణ గారు ఒక మంచి కో డైరెక్టర్ కావాలంటే ముత్యాల సుబ్బయ్య గారి పేరు చెప్పారు. ముత్యాల సుబ్బయ్య గారి పేరు చెప్తే అప్పుడు ఆయన వెళ్ళి అక్కడి నుంచి ఎవరో సజెస్ట్ చేశారు, గోపాల్ గారు సజెస్ట్ చేసినట్టున్నారు. చేస్తే సుబ్బయ్య గారు ఉన్నారండి, మీకు బాగా ఉపయోగపడతారు, ఆయన ఫస్ట్ డైరెక్షన్ వెళ్ళారు. అక్కడి నుంచి టి కృష్ణ గారి దగ్గర ఈయన అసోసియేట్గా చేరాడు, అంటే కో డైరెక్టర్గా, ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అక్కడ దేశంలో దొంగలు పడ్డారు, వందే మాతరం, ప్రతిఘటన, ఇవన్నీ ఆయన సినిమాలన్నీ వరుసగా చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చిన తర్వాత రేపటి పౌరులు వచ్చేటప్పటికి టి కృష్ణ గారికి ఒంట్లో బాగటం మొదలుపెట్టింది. ఒంట్లో బాగోట్లేదు. ఫారెన్ ముందు ఆ ఫారెన్ వెళ్ళే ముందు రేపటి పౌరులు స్టార్ట్ చేశారు ఆయన. ఇంకా సినిమా అలాగే ఉంది. అప్పుడు సుబ్బయ్య గారిని పిలిచి ఆయన కూర్చుని ఆయన చెప్పినట్టు చేయించుకున్నాడు. ఆయన సుబ్బయ్య గారు యాక్షన్, ఎగ్జిక్యూషను, ఆయన కుర్చీలో కూర్చొని ఏదో చేశారు ఆయన, టి కృష్ణ గారు. అంటే ఫారెన్ ఇంకా వెళ్ళటానికి వీసాలు అవి రావాలి కదా, అందుకని అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారిని పిలిపించి అది చేయించారు. చేయించిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే, హరికృష్ణ గారు ఈయనతో దేవాలయం, ముత్యాల సుబ్బయ్య గారు దేవాలయం కూడా పనిచేశారు. ఆయన దేవాలయం శోభన్ బాబు గారితో అంతకుముందు కూడా పనిచేశారు కదా. హరికృష్ణ గారు సుబ్బయ్య గారికి ఒక నవల ఇచ్చి, వెన్నెల మెట్లు ఏదో ఉంది సంథింగ్ లెవెల్లో, ఒక నవల ఇచ్చి, సుబ్బయ్య నువ్వు
ఈ నవల చదివి చెప్పి ఎలా ఉందో అభ్యుదయ భావాలు వీళ్ళందరూ ఇప్పుడు. ఉమ్. హరికృష్ణ గారు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఎక్కువ పాటిస్తారు. మన ఏది హరికృష్ణ గారు అని ఉమ్. కాటకర ప్రసాద్ గారి బావగారు ఓకే ఓకే ఆయన ఉమ్. ఆయన రిలేషన్స్ ఉమ్. కాటకర ప్రసాద్ గారు. ఓకే. ఏమండి నిర్మాత, దేవాలయం నిర్మాత, దేవాలయం సోమన్ బాబు గారితో దేవాలయం తీసిన సినిమా నిర్మాత. ఆ. ఏమండి ఉమ్. అంటే ఒకే భావాలు వీళ్ళందరి, హరికృష్ణ గారి, టి కృష్ణ గారు, మాదాల రంగారావు, వీళ్ళందరూ ఒకే టైప్ నిర్మాతలు. ఓకే. ఒక నవల ఇచ్చి దీన్ని సినిమాగా తెద్దాం అన్నారు, ఆలోచించన్నారు. ఆ నవల చదివి బాగుంది సార్ అన్నారు. అప్పుడు డైరెక్టర్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఈ డైరెక్టర్ అవుతుండగా ఈయన ఫారెన్ వెళ్ళాడు. ఆయన ఉమ్. ఎవరు, టి కృష్ణ గారు వైద్యానికి అవును. ఫారెన్ వెళ్ళి ఇంకా వైద్యం అవ్వలేదు. ఆ రేపటి పౌరులు అలాగే అయిపోయింది. ఆ తర్వాత ఆయన నయం కాక ఇది అయిపోయాడు, ఉమ్. కాలం చేశారు టి కృష్ణ గారు. ఇప్పుడు అరుణకిరణ జరుగుతుంది ఇక్కడ షూటింగ్. ఈ రేపటి పౌరులు కూడా ఈయనే ఫినిష్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది చేస్తూ రేపటి పౌరులు కూడా ఫినిష్ చేస్తూ దీనికి ముందు ఒక విషయం చెప్పాలి. ఉమ్. అరుణకిరణం వచ్చిందని చెప్పగానే టి కృష్ణ గారు చాలా ఆనందపడ్డారు. ఆనందపడితే హరికృష్ణ గారు ఒక మీడియా మీటింగ్ పెట్టారు. ఇలాగ ముత్యాల సుబ్బయ్య గారిని మళ్ళీ డైరెక్ట్ చేస్తున్నాను, నేను డైరెక్షన్ చేస్తూ అరుణకిరణం అనే సినిమా తీస్తున్నారంటే ఆయన టి కృష్ణ గారు చెప్పారట. అలా హరికృష్ణ గారు ముత్యాల సుబ్బయ్య గారిని డైరెక్టర్ చేస్తానంటాం అనేది చాలా గొప్ప విషయం. అసలు ఇచ్చేదంటే నేనుగా చెప్పాలంటే సినిమా డైరెక్టర్ నేనే, కానీ నాకు డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు, అంత గొప్ప డైరెక్టర్ అని చెప్పేసి టి కృష్ణ గారు సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే. ఒక్కసారిగా ఏడ్ చేశారు ముత్యాల సుబ్బయ్య గారు ఆ మాట చెప్పంగానే. నేను సినిమాలు డైరెక్టర్ చేసినా కూడా నాకు గైడెన్స్ మొత్తం ఇచ్చింది ముత్యాల సుబ్బయ్య గారు అని చెప్పి ఎవరు చెప్తారు ఇలాగ? ఇప్పుడు ఎవరో చేసిన దాన్ని, ఎవరో చేసిన పనిని తన పనిగా చెప్పుకునే ఈ రోజుల్లో, అది నేనే చేశాను, నా వల్లే పైకి వచ్చాడు అని చెప్పుకునే ఈ రోజుల్లో ఇవాళ ఎలా చెప్తారండి? ఎవరు చెప్తారు ఇది అని టి కృష్ణ గారు గొప్పతనం అక్కడ. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఆ బోర్ నేర్చాడు ముత్యాల సుబ్బయ్య గారు ఏం మాట్లాడలేక. అంటే అంత గొప్ప మాట తన గురించి చెప్పినందుకు. ఏమండి అసలు డైరెక్షన్ ఇస్తానంటేనే నువ్వెవరు నా దగ్గర నుంచి వెళ్ళటానికి వీలు లేదని మనుషులు చాలామంది ఉన్నారు. ఒకవేళ డైరెక్షన్ వస్తే నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమో పని చేయకుండా అని చెప్పేసి అడ్డుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను చూశాను. ఇలాగా చెప్పుడు అలాగ అరుణకిరణం దగ్గర నుంచి ఇక వరుసగా ఇదా ప్రపంచం, మళ్ళీ ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలకృష్ణ తోటి హరికృష్ణ గారే తీశారు 3. ఆయన వెళ్ళిపోయిన తర్వాత రేపటి పౌరులు కూడా ఆయన ఫినిష్ చేశారు. వీళ్ళు సుబ్బయ్య గారు ఫినిష్ చేసి తన పేరు వేసుకోకుండా టి కృష్ణ గారి పేరే వేశారు కృతజ్ఞతగా. అంటే అరుణకిరణం అది సైమల్టేనియస్గా ఫినిష్ చేశారు ఆయన సుబ్బారావు. ఇక అక్కడి నుంచి ఆయన ఆగలేదండి. ఇది హిట్ అయింది, హిట్ అయిపోయి ఇక ముత్యాల సుబ్బయ్య గారి ప్రవాహం స్టార్ట్ అయింది. ఇక అక్కడి నుంచి పవిత్ర బంధం, తర్వాత మామగారు మా గురువు గారిది, తర్వాత పర్వతాలకు పానకాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అది తర్వాత హిట్లర్ చిరంజీవి గారితో హిట్లరు, తర్వాత ఈ సినిమా, ఇలా సినిమాలు ముత్యాల సుబ్బయ్య గారి సెంటిమెంట్ సినిమాలు బాగా తీసి సెంటిమెంట్ సుబ్బయ్య అనే పేరు కూడా వచ్చింది. పెళ్లి చేసుకున్నాం, అన్న, గోకులంలో సీత కాకుండా మమతల కోవిల, సోగ్గాడి పెళ్ళం, తర్వాత ఇలాగా ఎన్నో సినిమాలు సెంటిమెంట్ సినిమాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ఈయన. చిరంజీవి గారు దీంట్లో అన్న సినిమా అండి రాజశేఖర్ గారి. అవును, రాజశేఖర్ గారు ఎక్సలెంట్. అరుణకిరణం కూడా వాళ్ళు రాజశేఖర్ బ్యాచ్. సినిమా ఆయనకు కూడా మంచి సినిమా అయింది, చాలా మంచి సినిమా అయింది, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత సెంటిమెంట్ సినిమాలు తీయటంలో ఈయన దిట్ట అని చెప్పి ముత్యాల సుబ్బయ్య గారికి బాగా పేరు వచ్చింది. ఆయన ఏమండి ఇలాగా సినిమాలు చేస్తూ దాదాపుగా 50 సినిమాలు చేశారు ఆయన. ఏది ఎక్కడ అసోసియేట్ డైరెక్టర్ అవటం అనుకోవటం అంటే, మనం ఒక బ్యాడ్ ఫేజ్ వచ్చినంత మాత్రాన మనం నిరాశపడకూడదని ఇదొక ఉదాహరణ. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు ఫ్యామిలీ కోసం తీసుకున్న నిర్ణయం కరెక్టే. అంటే మనం అలా పని చేసుకుంటూ వెళ్తే, మన దీనికి వెళ్తే మన దారి మనకు దేవుడు చూపిస్తాడు మళ్ళీ ఇంకొక గొప్ప దారి. దాన్ని నిరాశపడక్కర్లేదు. అత్తారింటి దారిలో ఒక డైలాగ్ ఉంటది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో. అవును, తెలిసి ఉండాలి. అత్తారింటి దారి కరెక్ట్. సో హిట్లర్. అవునవును. ఇప్పుడు ఆ తగ్గటం అనేది మనం ప్రొఫెషన్ లో కూడా వాడుకోవచ్చు. అవును, ఎక్కడ కరెక్ట్ అదే రాసుకోవచ్చు. కరెక్ట్ అంతే కదా. కరెక్ట్. కాబట్టి ఇలాగ ఫ్యామిలీ కోసం ఆయన
ఆ డెసిషన్ తీసుకున్నారు ఆ టైం. లేకపోతే అక్కడ ఒక పూట తిని ఒక పూటకి వెతుక్కోవాల్సి వస్తుందండి, అప్పులు చేయాల్సి వస్తుంది ఆయన సుబ్బయ్య గారు. అప్పుడు డెసిషన్ 2 years వెయిట్ చేశాడు ఆయన. డైరెక్షన్ వస్తారు, వీళ్ళు ఒక్కడన్నా తీయకపోతాడా అని. అంచేత గబుక్కును మెంటల్గా ప్రిపేర్ అవ్వటానికంటే ఒకసారి స్థాయికి వచ్చిన తర్వాత మళ్ళీ దిగి పని చేయటానికి కొంచెం ఆలోచిస్తాడు ఎవరైనా కొంచెం. కానీ ఆలోచించినప్పుడే తెలివిగా దాని నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకున్నాడు. ఇది మనకే కాదు, ఆయనకే కాదు, వేరే ఎవరికైనా సరే ఇచ్చేదంటే ఒక సిచ్యువేషన్, ఒక ఆస్తులు పోతాయి, పోయిన తర్వాత పని చేయాల్సి వస్తుంది ఒక పక్కన. మనం అంతకుముందు పని చేయలేదు, ఇండిపెండెంట్గా బతుకున్నాం. పని చేయాల్సి వచ్చినప్పుడు కూడా పని చేసి మన ఫ్యామిలీని పోషించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానికోసం సిగ్గుపడకూడదు. తర్వాత ఈయనకి ఈ 3 పిల్లల్ని కూడా ఆయన బాగా చదివించి ఆస్ట్రేలియా పెట్టి పంపి చదివించారు పిల్లల్ని, మగ పిల్లల్ని. అమ్మాయికి పెళ్లి చేశాడు. నాగేశ్వరరావు కూడా అట్టినారు పెళ్ళికి వాటికి. మొత్తం ఇక్కడ హ్యాపీగా పనిచేసి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సినిమాల ట్రెండ్ మారిపోతున్న తర్వాత, యూత్ ఈ సినిమాల ట్రెండ్ మారిన తర్వాత ఇక నేను సినిమాలు, నా సినిమాలు ఇక పనిచేయవు, నేను రెస్ట్ తీసుకోవడం బెటర్ అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆయన. తాపత్రయపడకూడదు ఇక నేను డైరెక్షన్, నేను చేసిన సినిమాలు నాకు వచ్చినంత వరకు బాగానే చేశాను నేను. లాస్ట్లో ఆలయం అనేది చేస్తూ అది తయారవక అలాగే ఉండిపోయింది. అది లాస్ట్లో ఆలయం ఏమండి అలా చేస్తూ ఆయన ఇంటి దగ్గర రిలాక్స్డ్గా 75 ఏళ్ల వయసు ఇప్పుడు ఆయనకి. ఇంటి దగ్గర రిలాక్స్డ్గా పిల్లలు సెటిల్ అయిపోయారు, ఆస్ట్రేలియాలో చదువుకుని సెటిల్ అయ్యారు వాళ్ళు. మనకి మాదాల రంగారావు అబ్బాయి కూడా అక్కడ చేశాం కదా. ఈ రష్యాకి వెళ్ళటానికి ఆయన చాలామందిని తీసుకెళ్లే వాళ్ళు, వీళ్ళు కూడా ఒకళ్ళు రష్యాకి ఎడ్యుకేషన్ కోసం తీసుకెళ్ళిన వాళ్ళు. ముత్యాల సుబ్బయ్య గారి పిల్లలు కూడా. అంచేతంటే వాళ్ళకి వీళ్ళ కనెక్షన్స్ బాగా. అంచేత అలాగే ఇప్పుడు ఆయన 75 ఏళ్ల వయసులో చాలా హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటూ రిలాక్స్డ్గా ఇంట్లో రిలాక్స్ అవుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది ముత్యాల సుబ్బయ్య గారి కథ. సో ఇక్కడ సుబ్బయ్య గారు లైఫ్ లో అప్స్ అండ్ డౌన్స్ కు సంబంధించి పెద్దగా ఏది లేకపోయినా ఆయన సెటిల్డ్ గా అంటే ఒకటండి చెప్పాలంటే అత్యాశకు పోలేదండి. అంటే ఓవరుగా నేను ఏదో సంపాదించేసి ఇదైపోవాలి, ఆస్తులు కూడబెట్టాలి అని అనుకోలేదు. నాకు నా కుటుంబం పోషణకి వస్తే చాలు, నా పిల్లలు చదువుకోవడానికి వస్తే చాలు, నేను నా పిల్లలు 3 పూటలు కాకపోయినా 2 పూటలైనా భోజనం చేయగలిగితే చాలు అని అనుకున్నారు ఆయన. అంతే, ఆ తృప్తి కావాలి. కంటెంట్మెంట్ ఈజ్ ద ఫైనెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అండి. మనిషికి తృప్తి ఉంటే ఏదైనా చేసి బతకొచ్చండి. అది అంచేత ఆయన తృప్తిగల జీవి ముత్యాల సుబ్బయ్య గారు. ఎక్కువ ఓవర్ అంబిషియస్ కాదు, ఓవర్ యాంగ్షియస్ కూడా కాదు. అది ఆయన చేత ప్రశాంతమైన జీవితం నడుపుతున్నారు ఇప్పుడు ఆయన.